అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. పునర్విక అనే చిన్న బేబీకి ఆ బేబీని కాపాడటానికి ఎంతోమంది ముందుకొచ్చారు. అటువంటి పునర్విక ఉదాంతమే మరొకటి విజయనగరంలో వెలుగు చూసిందని చెప్పొచ్చు. బేబీ ఆఫ్ అనూష SMA type 1 డిసీజ్ అయితే ఆ చిన్నారి బాధపడుతుంది. బేబీకి ఇంకా పేరు కూడా పెట్టలేదు. ఒకసారి ఆ పేరెంట్స్తో మాట్లాడదాము. ఆ బేబీకి SMA type 1 ఇంజెక్షన్ చేయడానికి 16 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అయితే మిడిల్ క్లాస్లో ఉన్న ఆ తల్లిదండ్రులు ఆ ఇంజెక్షన్ వేయడానికి చాలా సతమతం అవుతున్నారు. మొత్తం అందరినీ కూడా వేడుకుంటున్నారు, మా చిన్నారికి ప్రాణభిక్ష పెట్టండి, ఎవరైనా దాతలు ముందుకొచ్చి మా చిన్నారి ఇంజెక్షన్ కోసం ముందుకు రండి అనేది వేడుకోవడం అయితే జరుగుతుంది. ఒకసారి ఆ పేరెంట్స్తో మాట్లాడదాము. అయితే ఈ ఇంజెక్షను ఖర్చు గురించి, అలానే ఈ వ్యాధి అనేది ఎప్పుడు కనుక్కున్నారు ఏంటన్నది ఆ పేరెంట్స్ మాటలోనే తెలుసుకుందాం రండి. SMA type 1 ఉంది. ఇంకేం మందులు ఇచ్చినా కూడా బేబీ ఏం బతకడు. ఈ జోల్గెన్స్మా ఇంజెక్షన్ కోసం మాకు 16 కోట్లు కావాలి. సుమన్ టీవీ తరపున మనము అందరినీ వేడుకుంటున్నాం, బాబుకి ఈ సహాయం చేసి పునర్జన్మ ఇస్తారని నేను భావిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇదే బాబు మనం చెప్పుకున్నాం కదా, బేబీ ఆఫ్ అనూష అని. అయితే బాబుకి అయితే నిన్నే నామకరణం చేయడం కూడా జరిగింది, కృష్ణ. ఈ కన్నయ్య గురించి ఇప్పుడు తల్లిదండ్రులు అయితే అందరినీ వేడుకోవడం అయితే జరుగుతుంది. SMA type 1 అనే జన్యుపరమైన ఒక డిసీజ్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒక ఇంజెక్షన్ వేయటానికే 16 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అయితే 16 కోట్లు అనేది చిన్న మాట కాదు. అది అంటే పలకడానికే చాలా భారంగా ఉంది. అంటే 16 కోట్లు. ఈ 16 కోట్లు అనేది చిన్న ఉద్యోగం చేసుకొని బ్రతికే వాళ్ళకి ఎంత కష్టం. మరి అటువంటి కష్టం అయితే దేవుడైతే వీళ్ళకి ఇచ్చాడు. అయితే అందరినీ వేడుకోవడం కూడా జరుగుతుంది. ఎవరైనా సరే దాతలు ముందుకొచ్చి బేబీకి ఆ ఇంజెక్షన్ ఖర్చు నిమిత్తము ఏదైనా సాయం చేయండి అని అయితే వేడుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనతో పాటు అయితే అనూష ఉన్నారు. ఒకసారి అనూషతో మాట్లాడదాము. అమ్మ చెప్పండి, అంటే బాబుకి ఎప్పుడు తెలిసింది ఇలాగా, బాబుకి ఇలా అంటే లక్షణాలు ఉన్నాయని ఎప్పుడు కనుక్కున్నారు? 2 నెలల నుంచి చూసాము. వాడికి కాళ్ళు చేతులు ఏంటి కదలట్లేదు అనేసి అని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు టెస్ట్ చేస్తే SMA type 1 ఉంది, ఇంకేం మందులు ఇచ్చినా కూడా బేబీ ఏం బతకడు అనేసి అని చెప్పారు. అంటే చిన్న బాబు కదా, అంటే మంత్స్ బేబీ అని మనకి తెలియదు. పోనీ నడిచే వాళ్ళంటే నడవట్లేదు ఇంత ఏజ్ వచ్చినా అనుకోవడానికి అసలు అంటే ఎలాగా? అంటే ఫస్ట్ మంత్లో అన్నీ చేశాడు, మూమెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. సెకండ్ మంత్ వచ్చేసరికి ఇంకా అవనేవి పెరగాలి కదా, యాక్టివ్నెస్ అనేది ఏం లేదు. నెక్స్ట్ ఇది డిసీజ్ కూడా కూర్చొనే టైంలోని, పాకే టైంలోని, నడిచే టైంలో కూడా వస్తుంది అని చెప్పారనమాట. కరెక్ట్గా సెకండ్ మంత్లోనే మీరు తీసుకొచ్చారు, లెక్క నెక్స్ట్ బాగా గ్యాదర్ చేశారు, పిల్లల్ని పరిశీలించారు బాగా. మిగతా వాళ్ళంటే కదుపుతారులే, 3 months పోయాక 4 months పోయాక ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక చేస్తారని అనుకుంటారు, కానీ మీరు ముందుగుండానే తీసుకొచ్చారు లెక్క అని చెప్పారు మేడం. అంటే కొంతమంది పిల్లలు కొంచెం స్లోగానే పాకడం కానీ లేదంటే కదలడం మూమెంట్స్ అవి కొంచెం ఇస్తారు, కానీ నిజంగా మీరు ఎర్లీగానే తెలుసుకున్నారంటే బాబు ఇలా కదలటం లేదు చేతులు అవిను అనేసి. అయితే ముందు ట్రీట్మెంట్ ఎక్కడైనా చేయించారా, ఎవరికైనా చూపించారా? ఎక్కడికి చూపించలేదు మేడం. ఫస్ట్ పెడియాట్రిక్ చూపించాము. వాళ్ళు 1 week వరకు గ్యాప్ ఉంచండి, తర్వాత రండి అని చెప్పారు. 1 week వరకు చూసాం, కానీ మాకేదో భయంగా ఉంది. బేబీ చూస్తే ఉన్నవన్నీ ఇంకేమైనా వస్తాయేమో, మేము మసాజ్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందేమో అనుకున్నాం. కానీ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఫస్ట్ చూపించిన పెడియాట్రిక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నారు, ఇక్కడేమి మాదే చేతుల్లో ఏం లేదు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి, న్యూరాలజిస్ట్ చూడాలి అని చెప్పారు. అతని దగ్గరికి వెళ్తే స్టార్టింగ్ బ్రెయిన్ నుంచి టెస్ట్లు అన్నీ చేశారు మేడం. అందులో బాగానే ఉన్నాయి అన్నీ. లాస్ట్ ఈ జెనెటిక్ టెస్ట్ చేద్దాము, అందులో ఏమైనా పాజిటివ్ వస్తే ఇంకేం చేయలేము, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ నేను చెప్తాను అని చెప్పారు డాక్టర్. అంటే ఇటువంటి అంటే SMA type 1 ఎంతమందిలో ఒకరికి వస్తుందని ఏమైనా చెప్పారా డాక్టర్స్? ప్రతి 10,000 మందిలో ఒకరికి వస్తుందని చెప్పారు. అది ఎవరికో వస్తుంది, సెల్లోని
టీవీలో న్యూస్ చూస్తాం, ఆలకిస్తాం, కానీ అది మా ఇంట్లో మా కొడుకే రావటం వలన మాకు చాలా బాధ అనిపించింది. అంటే మొన్నటి వరకు ఏమైనా హాస్పిటల్ ఏమైనా ఉన్నారా? ఫస్ట్ 14 days ఉన్నాం మేడం. యాంటీబయాటిక్స్ అవి ఇచ్చారు, దానివల్ల క్యూర్ అవుతుందేమో అనుకున్నారు, కానీ దానివల్ల ఇంకేం క్యూర్ అవ్వదు. ఆ ఇంజెక్షన్ వచ్చినంత వరకు ఒక రెస్టిఫ్లామ్ అనే టానిక్ ఉంటుంది, అది వాడండి అని చెప్పారు. అది వాడితే కొంచెం లోపల ఉండేవన్నీ పోకుండా, ఫంక్షన్స్ అన్నీ పోకుండా బాగుంటాయి. ఇంజెక్షన్ ఇచ్చే టైంకి వాడు ఎలా ఉన్నాడో ఏంటేంటి రావాలో అవన్నీ వస్తాయి అని చెప్పారు. అంటే ఈ ఇంజెక్షన్ ఇన్ని డేస్కి లోపు ఇవ్వాలి, లేదంటే ఇన్ని మంత్స్ లోపు ఇవ్వాలని డాక్టర్స్ చెప్పారా? ఎన్ని మంత్స్ లోపు ఇవ్వాలని చెప్పారు? 6 months లోపు ఇవ్వాలి, ఇస్తే మంచిది, బాగా యాక్టివ్గా ఉంటాడు అనేసి అన్నారు. కానీ అది 2 years దాటితే పనిచేయదు, 2 years లోపే ఇవ్వాలి అన్నారు. కానీ వీడికైతే 6 months లోపే ఇస్తే బాగుంటుంది, 2 months కదా అని చెప్పారనమాట. ఇంకా తొందరగా ఇచ్చినా పర్వాలేదు, మనీ అరేంజ్ అయితే ఎంత త్వరగా వస్తే అంత త్వరగా వేస్తే బాగుంటుంది అన్నారు. దాని గురించనే అందరినీ అడుగుతున్నాం, ప్రభుత్వాన్ని కూడా సాయం చేయండి, మీ మీడియా వాళ్ళు కూడా మాకు సహాయం చేయండి అని కోరుకుంటున్నాం మేడం. కృష్ణ వాళ్ళ నాన్నగారు ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ మీ పేరు? నా పేరు వెంకటేష్ అండి. నేను విజయనగరం ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరులో సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తున్నాను. మా కుటుంబంలో మొత్తం 7 ఉంటారు, కానీ నేను ఒక్కడనే ప్రస్తుతం సంపాదిస్తున్నాను. ఇక్కడ బెంగళూరులో చేస్తున్నారా జాబ్? ఇక్కడ బెంగళూరులోనే పనిచేస్తున్నాను మేడం. బాబుకి ఇలా అయిందని తెలిసిన వెంటనే మరి నాకు సహాయం చేసే వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారని నేను వచ్చేసాను ఇక్కడికి. బాబుకి SMA అంటే ఏంటి సార్, అది ఏమని చెప్పారు డాక్టర్స్ అసలు? SMA అంటే స్పైనల్ మస్కులర్ ఎట్రోపీ. బాబుకి type 1, అది జీన్ రిలేటెడ్ డిసార్డర్. బాబుకి ఈ కండరాల కదలికలకి వాటికి సంబంధించిన ప్రోటీన్ జనరేట్ చేసే జీన్ ఉండదు. దీనివల్ల నెమ్మదిగా ఒక్కొక్క ఫంక్షన్ ఆగిపోతూ ఉంటుంది. మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే ఈ కండరాల బలహీనత వల్ల రెస్పిరేషన్ కూడా ఆగిపోతుంది, దానివల్ల బాబు చనిపోతాడు అని చెప్పేసి చెప్పారండి. ఇప్పుడు మార్నింగ్ మీరు అంటే ఇలా ఎమ్మెల్యేని వీళ్ళందరినీ కలిసారు కదా, ఏమని చెప్పారు? మేము అందరి సలహా మేరకు మన లోకల్ ఎమ్మెల్యే గారిని కలిసాము. మన రిక్వెస్ట్ తెలియజేసిన తర్వాత ఆమె లోకేష్ వరకు చేరవేస్తాను, ఈ డీటెయిల్స్ అన్నీ నాకు ఇవ్వండి అని చెప్తే ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మాకు లోకేష్ గారి దగ్గర నుంచి ఆఫీస్ నుంచి అయితే కాల్ వచ్చింది, మీ రిక్వెస్ట్ మాకు అందింది, చూస్తున్నాము, టచ్లో ఉండండి అని చెప్పారు. అంటే మొన్న పునర్విక అనే ఒక పాపకి సేమ్ ఇలానే ఆ అమ్మాయి కూడా ఇంజెక్షన్ వెయ్యాలి, అది కూడా ఇంచుమించు ఇదే కాస్ట్లో ఉంది. అయితే నారా లోకేష్ గారు స్పందించారు కూడా, అంటే దీని మీద రేట్ కూడా తగ్గిస్తాము అని కూడా అన్నారు కదా, దాని గురించి ఏమంటారు? అంటే మనం కలిసిన డాక్టర్, ఇంకా అక్కడ నేను ORDI అనే సంస్థతో మాట్లాడుతున్నానండి. ORDI అంటే ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్ ఇండియా. వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్తో డిస్కషన్స్, నెగోషియేషన్స్, ఇంకా ట్యాక్స్ ఎక్సెంప్షన్స్ అవన్నీ అయిన తర్వాత 9.5 CR స్టార్ట్ అయితే మనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు అని చెప్పారు. ఇది ఇక్కడ మన విజయనగరంలో చేయిస్తారా, లేదంటే ఎక్కడికైనా వెళ్ళి చేయించాలా? లేదు మేడం, నాకు తెలిసి అయితే ఇక్కడ ఎవరు చేయరు, ఐదర్ హైదరాబాద్ లేకపోతే బెంగళూరులోనే చేస్తారు. ఇప్పుడు ఈ ఇంజెక్షన్ 6 months లోపు మనం వేయించాలి, బాబుకి 6 months లోపు వేయించాలి. అంటే ఇప్పుడు ఏమైనా ఫండ్ ఏమైనా వచ్చిందా పోనీ బాబు దీని మీద? సో జోల్గెన్స్మా అనే ఇంజెక్షన్ నార్మల్గా 2 years లోపు పిల్లలకి మాత్రమే అలౌడ్. ఇంకా పిల్లల ఏజ్ బట్టి, వాళ్ళ మూమెంట్స్, రెస్పాన్స్ ఎలా ఉందో దాన్ని బట్టి వాళ్ళు చూసి చెప్తారు. సో మన పిల్లడికి 2 నెలలే కాబట్టి ఇంకా చాలా ఛాన్సెస్ ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి బాగా, అంటే నార్మల్ పిల్లల్లాగా రావడానికి. అందుకని డాక్టర్ గారు 6 నెలలు, బాబుకి 6 నెలలు వచ్చేలోపు ఈ ఇంజెక్షన్ ఇవ్వగలిగితే మనకి మంచి అవకాశాలు ఉన్నాయి బాబు సాధారణ జీవితం గడపడానికి అని చెప్పారు. ఇది ఒక్కసారి వేయిస్తే సరిపోతుందా ఇంజెక్షన్?
అవును మేడం, ఇది వన్ టైం ఇంజెక్షన్. ఇది ఇచ్చిన తర్వాత కూడా మనము రెగ్యులర్ ఫిజియోథెరపీ, న్యూట్రిషన్, బాబుకి న్యూట్రిషన్, ఇంకా రెగ్యులర్ కన్సల్టేషన్స్ చేస్తూ ఉండాలి. వీటన్నిటికీ ఇంతకుముందు మనం అంటే బాబు అడ్మిషన్ అప్పటి నుంచి ఈ మెడిసిన్ వాడుతున్నప్పటి నుంచి మొత్తం దాదాపు ఒక 8 నుంచి 10 లక్షల వరకు ఖర్చు పెట్టాము. ఇది కాకుండా బాబుకి ఏమైనా రెస్పిరేషన్ ప్రాబ్లమ్స్ వస్తే దానికోసం బాబు రెస్పిరేషన్ హెల్ప్ చేయడానికి బైప్యాప్ మెషిన్, ఇంకా కఫ్ అసిస్ట్ మెషిన్ లాంటివి కూడా కొనమన్నారు. అవి కూడా దాదాపు 4-5 లక్షలు ఖర్చు అవుతుంది. దీనికోసం మనం క్రౌడ్ ఫండింగ్ అనేది స్టార్ట్ చేసాము. క్రౌడ్ ఫండింగ్లో నేను నా సర్కిల్లోనైతే షేర్ చేయగలిగాను. నా కొలీగ్స్, ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ వీళ్ళందరికీ షేర్ చేస్తే దాదాపు ఇప్పుడు 30-32 లక్షల వరకు వచ్చింది. కానీ అది ఏమాత్రం సరిపోదు. నేను చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్, మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరితో కూడా మాట్లాడడానికి ట్రై చేశాను. ప్రస్తుతం అయితే ఎవరు ఇంతవరకు ముందుకు రాలేదు. మన మీడియా తరపున కూడా వాళ్ళని మనకు హెల్ప్ చేయమని అడుగుతున్నాను. ఇదివరకు అంటే ఎక్కడ చూపించారు హాస్పిటల్? బేబీకి వైజాగ్లోనా, ఇక్కడ విజయనగరంలో చూపించారా? లేదు మేడం, అంటే బాబు పుట్టిన నెల రోజుల తర్వాత మనకి ఇలా డిఫరెన్స్ తెలిసింది. సో నేను బెంగళూరులోనే ఉన్నాను కాబట్టి అక్కడ హాస్పిటల్లోనే చూపించాను. అది యాస్టర్ సిఎంఐ అని హాస్పిటల్ మేడం. సో బాబుకి జెనెటిక్ టెస్ట్ కూడా చేసి వాళ్ళు SMA అని కన్ఫర్మ్ చేశారు. ఈ SMN1 జీన్స్ అని లేకపోవడం వల్ల ఇది SMA type 1 అని చెప్పారు. అలాగే డాక్టర్ గారు లెటర్ కూడా ఇచ్చారు మనకి. 6 నెలలలోపు ఇంజెక్షన్ చేయగలిగితే మంచి అవకాశాలు ఉన్నాయని. ఇట్ ఈస్ రికమెండెడ్ టు గివ్ విత్ ఇన్ 6 months అని చెప్పారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ కూడా బెంగళూరులోనే జరుగుతుంది. ఈ బైప్యాప్ డివైస్ అవన్నీ వాడడానికి కూడా మేము మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. బాబుకి రెస్డిప్లమ్ అనే మందు వాడుతున్నామండి. దానికి దాదాపు 16,000 వరకు ఒక బాటిల్ ఖర్చు ఉంటుంది. అలానే ఈ జోల్గెన్స్మా ఇంజెక్షన్ కోసం మాకు 16 కోట్లు కావాలి. సుమన్ టీవీ తరపున మనము అందరినీ వేడుకుంటున్నాం, బాబుకి ఈ సహాయం చేసి పునర్జన్మనిస్తారని నేను భావిస్తున్నాను. మేము క్రౌడ్ ఫండింగ్ ఇంపాక్ట్ గురు నుంచి స్టార్ట్ చేసామండి. ఇది దాని రిలేటెడ్ స్కానరే. ఇది పర్టికులర్ ఏ ఇండివిజువల్ అకౌంట్కి వెళ్ళదు. ఇది డైరెక్ట్గా ఇంపాక్ట్ గురుకు వెళ్తుంది. వాళ్ళు డైరెక్ట్గా హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. మేము పర్సనల్ స్కానర్స్ పెట్టినా అన్నిటికీ లిమిట్స్ ఉంటాయి. ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అవ్వడం వల్ల మాది బ్లాక్ కూడా అయిపోతుంది. సో మేము ఇంపాక్ట్ గురుతోనే స్టార్ట్ చేసాము. ఇంపాక్ట్ గురుతోనే ఇది క్రౌడ్ ఫండింగ్ కూడా కంప్లీట్ చేద్దామని ఆశిస్తున్నాం. అయితే బాబు ప్రాణాలను అయితే కాపాడడానికి వీళ్ళు ఒక స్కానర్ అనేది పెట్టారని చెప్పాం కదా, ఇంపాక్ట్ గురు అనే స్కానరు అనేది పెట్టారు. దీంట్లో అంటే ఈ స్కానర్ ద్వారా ఏదైతే ఉందంటే డైరెక్ట్ పేరెంట్స్ అకౌంట్లో అయితే పడదు. అది కూడా మీరు గమనించగలరు. అంతేకాకుండా ఈరోజైతే ఎమ్మెల్యే అదితి గజపతిరాజును కూడా కలవడం జరిగింది. వీళ్ళందరూ కలవడం అంతేకాకుండా మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. బాబుకి ట్రీట్మెంట్ కోసం అని మా వరకు వచ్చింది, మీరు పెట్టిన లెటర్ అయితే మా వరకు చేరడం జరిగింది, మేము కూడా సపోర్ట్ చేస్తాము బేబీకి అని అయితే వాళ్ళైతే కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదంతా కూడాను నిజంగా అంటే పునర్విక ఉదంతం మనం చూసాము, అందరూ కూడా సపోర్ట్ చేశారు. అలానే మన విజయనగరంలో ఉన్న మన ఈ బాబుకి, చిన్ని కన్నయ్యకి అందరు సపోర్ట్ ఇచ్చి బాబు అంటే ఎంత త్వరగా ఇంజెక్షన్ అది తెప్పించి వేస్తే అంత త్వరగా మనం చేసిన ఫలితం ఫలిస్తుందని అయితే మనం సుమన్ టీవీ ద్వారా అయితే చెప్పడం జరుగుతుంది. తాతల ప్రతి ఒక్కరు కూడా అంటే మన సుమన్ టీవీలో కూడా ఇది స్కానర్ అయితే ఇంపాక్ట్ గురు అనే స్కానర్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎవరైనా సరే ముందుకు వచ్చి ఆ స్కానర్ ద్వారా కూడా అకౌంట్లో ఎంత తోచితే అంత ఎంతో కొంత బేబీకి అయితే ఇస్తే మనం బేబీ ప్రాణాలను అయితే కాపాడడం జరుగుతుంది. ఇప్పుడు బేబీకి అయితే 2 months 6 months లోపే ఆ ఇంజెక్షన్ అనేది తెప్పించి వేయించాలి. బాబుని అంటే బాబు కోసం తపన పడుతున్నారు నిజంగా తల్లిదండ్రులు. వాళ్ళ బాధనైతే చెప్పలేనిదన్నమాట. అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది ఇలా ముందుకు వచ్చి వేడుకోవటము? ఎవరికి ఇష్టం ఉండదు. ఏదో ఉన్న దాంట్లోనే మేము శుభ్రంగా పిల్లల్ని పెంచుకుంటామని ఆశించిన తల్లిదండ్రులకి ఇటువంటి పిడుగులాంటి వార్త నిజంగా చెప్తుంటే నాకే కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయి. అది నిజంగా అంటే చేతులు చాచి ఎవరిని అడగాలి అని ఎవరికీ అనిపించదు. నిజంగా బేబీ బ్రతకాలి, ఈ బాబు కోసం అయితే తల్లిదండ్రులు వేడుకోవడం నిజంగా చాలా బాధాకరము. బేబీ కూడా కోలుకోవాలి. అది ఎంత బాధ ఉందో రేపు పొద్దున్న ఆ ఇంజెక్షను అందరి సపోర్ట్ ద్వారా బేబీ కోలుకుంటే నిజంగా అదే 10,000 అని అయితే తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. మనం కూడా ఆశిస్తున్నాం. నమస్కారం అండి.
నేను వెంకటేష్ ఫాదర్నండి. నేను బట్టల షాప్లో వర్క్ చేస్తూ అలా పిల్లలు పెంచుకొని పెద్ద చేస్తూ అలా బాబుకి ఉద్యోగం వచ్చి సంపాదించి బాబు పిల్లలు బెంగళూరులో వర్క్ చేస్తూ ఉన్నాడు. బాబుకి 2 పిల్లలండి. ఫస్ట్ బాబు బాగానే పుట్టాడు, అన్నీ బాగానే ఉన్నాయి. బాబుకి ఇప్పుడు 7 years బాబుకి, పెద్ద బాబుకి. ఈ చిన్న బాబుకి ఫిబ్రవరి 4వ తారీఖున పుట్టాడు బాబు. పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు, కాళ్ళు చేతులు కొట్టుకున్నాడు. హాస్పిటల్లోని బాబుకి ఏ ప్రాబ్లం లేదు అన్నీ చెప్పారు. ఇంటికి తీసుకొచ్చి నెల 10 రోజుల వరకు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత కాళ్ళు చేతులు కొట్టుకోవడం ఆగిపోయాయన్నమాట. ఆగిపోవడంతో ఎందువల్ల ఇలాగ ఆగిపోయాయని చెప్పి డాక్టర్కి తీసుకెళ్ళి చూపిస్తే వారు న్యూరాలజిస్ట్ తీసుకెళ్ళి చూపించమని చెప్పారు. వెంటనే న్యూరాలజిస్ట్ చూపించిన 15 రోజులు అబ్జర్వేషన్లో హాస్పిటల్లో ఉంచాలి అని ట్రీట్మెంట్లు టెస్టులు చేస్తాము అని చెప్పారండి. దగ్గర 5 లక్షల వరకు హాస్పిటల్లో 15 రోజుల వరకు ఖర్చు అయింది. అన్నీ బాగానే ఉన్నాయి. దీనికి ఎంఆర్ స్కాన్ చేయాలి అన్నారు. ఎంఆర్ స్కాన్ ప్రైవేట్గా చేయాలన్నారు. దానికి 70,000 రూపాయలు అయింది. ఎంఆర్ స్కాన్కి అయింది. ఆ రిపోర్ట్ అంతా మేమే చేసుకున్నాము. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాంట్లో ఫాల్ట్ ఉంది, జెనెటిక్ ఫాల్ట్ ఉంది అని చెప్పారు. దానికి దగ్గర 12 కోట్లు అవుతుంది అన్నారు. మళ్ళీ దానికోసం క్రౌడ్ ఫండ్ ద్వారా అవుతుంది అన్నారు. ఆ ఇంజెక్షన్ చేస్తే బాబుకి బాగుంటుంది అని చెప్పారు. దానికోసం క్రౌడ్ ఫండ్ ద్వారా డాక్టర్స్తో మాట్లాడి చేస్తే మనకి 9,50,00,000కు ఇంజెక్షన్ తెప్పించి చేయిస్తాము, క్రౌడ్ ఫండ్ ద్వారా చేయిస్తామని చెప్పేసి అన్నారు. దానికోసం మేము క్రౌడ్ ఫండ్ ద్వారా అందరికీ స్కానర్ పెట్టి కలెక్షన్ ఉన్నాం. అందరినీ సహాయం చేయమని కోరుతున్నాం అందరినీ. నేను ఇప్పుడు వరకు దగ్గర 30 లక్షల వరకు అందరూ ఫ్రెండ్స్ అందరూ సహాయం చేశారు. ఇంకా మీ సుమన్ టీవీ ద్వారా అందరూ కూడా సహాయం చేస్తారని కోరుకుంటున్నామండి. మనతో పాటు అయితే కృష్ణ వాళ్ళ బామ్మగారు ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీ మనవడికి ఏమైంది? మా మనవడికి కాళ్ళు చేతులు చచ్చిపడిపోయినట్టు అయిపోయాయండి. హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పటికి ఇలాగని చెప్పారండి. 9 కోట్లు అవుతుంది అన్నారండి. మాకు అంత స్తోమత లేదండి. ఒక 5-6 లక్షల దాకా ఖర్చు పెట్టామండి. ప్రస్తుతం ప్రజలందరినీ సహాయం కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్, విజయనగరం ఎమ్మెల్యే గారిని, తదితరులందరూ పెద్దలందరినీ సహాయం చేయమని, ప్రతి ఒక్కరు సహాయం చేస్తే ఆ బాబుని బతికించుకుంటామండి. అదేనండి, అదే ఆ బాబుని బ్రతికించమని అందరినీ కోరుకుంటున్నామండి. అందరూ సహాయం చేయండి. బట్టి నేను మంచం మీదే ఉన్నానండి. మా మేనల్లుడు చూస్తున్నాడండి. మా ఇద్దరిని అందరినీ కుటుంబం అంతా అతనే పోషిస్తున్నాడండి. అలాంటి వాడికి ఆ బాబుని భగవంతుడు అలాగ ఇచ్చేసాడండి. అందుకే అందరినీ సహాయం కోరుతున్నామండి. అందరూ సహాయం చేయండి, మంచిగా చేస్తే ఆ బాబుని బ్రతికించమని కోరుకుంటున్నామండి. ఆవేదన అన్నమాట. అంటే ముందు బాబు ఉన్నాడు, తర్వాత రెండో సంతానంగా బాబు పుట్టాడు. అయితే బాబు అయితే 1 month వరకు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు అనేసి వీళ్ళు కూడా చాలా సంబరపడిపోయారు. పోన్లే 2 కొడుకులు ఎంతో అనేసి అంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా 2 కొడుకులు పుట్టారు అని చాలా సంతోషించారు. ఈలోపే బాబులో కొంచెం మూమెంట్స్ డిఫరెంట్గా ఉండడము, వీళ్ళు కొంచెం అది కనుక్కోవడం కూడా జరిగింది. వెంటనే డాక్టర్ కూడా చూపించితే ఇది SMA type 1 అని ఒక జన్యుపరమైన సమస్య ఉందని అయితే డాక్టర్స్ చెప్పారు. వెంటనే వీళ్ళ గుండెల్లో అయితే రాయి పడిందనే చెప్పొచ్చు. ఎందుకంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నది. అది అయ్యే పని కాదు. ఎవరైనా సరే ముందుకు వచ్చి అంటే మన సుమన్ టీవీని అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, చిన్నారి చక్కగా హాయిగా ఒళ్ళో నిద్రపోతున్నాడు. ఈ ఇంజెక్షన్స్ పాపం ఇంత చిన్న వయసులో 1 month, ఇప్పుడు బాబుకి 2 months అన్నమాట. ఇంజెక్షన్స్ వేయటం వల్ల ఈ చేతులన్నీ కమిలిపోయి అంటే చెప్పుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఆ వయసులోని ఇంజెక్షన్స్ అంటే తట్టుకోవడం చాలా కష్టం. కానీ ఒక్క ఇంజెక్షన్ ద్వారా బాబు ప్రాణాన్ని అయితే మనం నిలబెట్టే వాళ్ళం అవుతాము. మన సుమన్ టీవీ తరఫున ఎవరైనా దాతలు ముందుకొచ్చి బాబు ఇంజెక్షన్కి సరిపడా అమౌంట్ని ఎవరైనా ఇస్తారని అయితే ఆశిస్తున్నాను. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.